హాయ్ గైస్, మనకి డిఎస్సి రిజల్ట్స్ గురించి అప్డేట్స్ కనుక చూసుకుంటే ఆర్టికల్ అనేది చూసుకుంటే వీళ్ళ భావి టీచర్లు అనేసి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టెట్ అనేది లేకుండా చాలామంది డిఎస్సి అనేది రాశారు. దగ్గర 2000 మెంబర్స్ నాట్ ఎలిజిబుల్గా ఇప్పటి వరకు గుర్తించారు. సో మేబీ ఇంకా ఫిల్టర్ చేస్తే ఇంకా ఎక్కువ మంది కూడా బయటికి రావచ్చు. అలాగే మనము అప్లికేషన్ చేసేటప్పుడు మన మార్క్స్ అనేటి టెట్లో వచ్చిన మార్క్స్ అనేటి రాంగ్గా కూడా చేశారు. సో వీళ్ళు వచ్చేసి ఇప్పటి వరకు 30,000 మెంబర్స్ ఉన్నారంట. సో వీళ్ళు కూడా పెరగచ్చు. దీన్ని బట్టి మన యొక్క రిజల్ట్స్ అనేది ఇంకా లేట్గా రావచ్చు. సో ఇంకా ఎవరైనా సర్టిఫికేట్స్ అనేవి ఇంకా రెడీ చేసుకోకుండా ఇంకా టైం ఉంది కాబట్టి రెడీ చేసుకోండి. ఈ 2000 మెంబర్స్ 35 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా ఎక్కువ కౌంట్ కూడా అవ్వచ్చు. సో మనకి ఇంకా 2-3 డేస్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇప్పుడే ఫిల్టర్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎలిజిబుల్ కాదు అనేసి. సో మనకి తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ అనేది యాడ్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముందర ఇంకా ఏమన్నా మన నుంచి కనుక అబ్జెక్షన్స్ అనేవి ఉంటే కూడా దాన్ని కూడా తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది. సో 1:1 అయినా పిలవచ్చు, 1:2 అయినా పిలవచ్చు. అది మనము ఈ ఫైనల్ లిస్ట్ వచ్చాక డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు టెట్ రాయని వాళ్ళు ఉన్నారు, టెట్లో మార్క్స్ రాంగ్గా ఎంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా మార్క్స్ అనేటి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇలా చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఇన్ పర్సన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాకనే ఫైనల్ లిస్ట్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. మనం ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉన్నా రాంగ్గా ఎంటర్ చేసినా ఏది ఉన్నా కానీ మన వెరిఫికేషన్ టైం అప్పుడు మనము అప్డేట్ చేసుకోవచ్చు. సో వెరిఫికేషన్లో అటు ఇటు ఉన్నా కానీ దాన్ని బట్టి మళ్ళీ ఫిల్టర్ చేసి మనకు ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిఎస్సి అనే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు మీ డీటెయిల్స్ అనేవి రీచెక్ చేసుకోండి. ఏం పెడుతున్నాము, ఎంత పర్సెంటేజ్, ఇయర్స్, ఎవ్రీథింగ్ అని A to Z మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సో దీనివలన రిజల్ట్స్ అనేవి లేట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్గా అయినా కానీ మిస్టేక్స్ అనేది లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.